హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఇందుని రౌడీల నుంచి కాపాడతాడు కదా. ఇంకా అలా గగన్ ఇందు దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. ఇందు వెక్కి వెక్కి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. పాపం ఇందు వైపు జాలిగా చూస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా గగన్, చూడు ఇందు, ఎప్పుడు ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుందంటే దాని వెనకాల ఏదో పెద్ద కారణమే ఉండే ఉంటుంది. అసలు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా, ఒంటరిగా, ఎవరి తోడు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఇందు అని అడుగుతారు గగన్ ఇందుని. ఇందు ఏడుస్తూ, అన్నయ్య, నీకు తెలిసిందే కదా, అపూర్వ అత్తయ్య కట్నం ఇవ్వలేదని మా అత్తయ్య మావయ్య చాలా కోపంగా ఉన్నారు. అదే విషయంలో ఈరోజు ఆయన ఒక నాటకం ఆడితే అది నిజమని తెలిసిపోయింది. ఇంకా గుడిలోనే నన్ను వదిలేసి ఆయన్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోయి, ఎలా అయినా కట్నంతోనే నువ్వు ఇంటికి రావాలి, లేకపోతే నిన్ను ఇంటి లోపలికి అడుగు పెట్టనివ్వను అని చెప్పి నన్ను గెంటేశారన్నయ్య అని పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇందు వైపు జాలిగా చూస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా గగన్, చెర్రీ కూడా బాధపడుతూ ఉంటారు. అవునన్నయ్య, ఎన్నిసార్లు తన ఇందు కాల్ చేసినా సరే తను లిఫ్ట్ చేయలేదు, విసుక్కుంటూ ఉండేది. ఎప్పుడైనా కాల్ చేసినా సరే, ఏంటంత తొందర, ఇవ్వకుండా మేము వెళ్ళిపోతామా ఏంటి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అపూర్వ అత్తయ్య ఎప్పుడు బయటికి దాటుకుంటూనే వచ్చేసేది. వీళ్ళు ఇంతలా ఇందుని క్రూరంగా చూస్తారని అస్సలు అనుకోలేదన్నయ్య అని చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వంశీ బైక్పై ఇంకలా ఇందు దగ్గరికి వస్తాడు. ఇందు చాలా కోపంగా వంశీ వైపు చూస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇందు, నీకు తెలుసు కదా, ఇందులో నా తప్పేమీ లేదు. అమ్మా నాన్నలకి తెలిసిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. బావగారు, నన్ను క్షమించండి. ఇందు బయటికి రావడానికి ఒక విధంగా నేనే కారణం. ఎందుకంటే కట్నం డబ్బులు అడిగితే ఇవ్వటం లేదని తప్పించుకుంటున్నారు అని నేనే ఇలా నాటకం ఆడాను. ఇవాళ మా రాత బాలేదు, దొరికిపోయాము. నాకు వేయాల్సిన శిక్షని మా అమ్మా నాన్న ఇందుకి వేశారు. మీరేమీ బాధపడకండి, నేను ఇందుని తీసుకువెళ్తాను. వాళ్ళని ఎదిరించైనా నేను ఇందుని నా భార్యగా ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఈ వంశీ, ఆగు వంశీ అని అంటారు గగన్. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట వంశీ. ఏంటి బావగారు, ఎందుకు పిలిచారు అని అడుగుతాడు వంశీ. చూడు, ఇది కేవలం ఇందు సమస్య అయితే నేను నీకే అప్పచెప్పి వెళ్ళిపోయేవాడిని. భార్యాభర్తల సమస్యలో మధ్యలోకి రాకూడదు అని డిసైడ్ అయ్యేవాడిని. కానీ ఇది నా చెల్లెలి సమస్య, తన జీవితం సమస్య, తను బాధకి గురైన సమస్య, తను బాధపడుతున్న సమస్య. అలాంటి ఈ సమస్యని నేను ఎందుకు ఊరికే విడిచిపెడతాను? తల్లి తరపున కట్నం రాలేదు, ఓకే, అన్నయ్యగా నేనున్నాను కదా, ఆ కట్నాన్ని నేనిస్తాను, రా వెళ్దాం అని ఇంక గగన్ తీసుకువెళ్తూ ఉంటారు. అన్నయ్య, ఎందుకులే అన్నయ్య, మళ్ళీ గొడవలు అవుతాయి. మావయ్యతో నేను మాట్లాడతాను, మావయ్యని నేను ఒప్పిస్తానన్నయ్య అని అంటాడు చెర్రీ. రేయ్ చెర్రీ, ఆ అపూర్వ ఇన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదంటేనే నీకు అర్థం కావట్లేదా అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? ఈ విషయంలో నా చెల్లెలికి న్యాయం చేసేంత వరకు నేను ఎవ్వరి మాట వినను, రండి అని ఇంకా అలా గగన్ అయితే ఈ వంశీ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా వంశీ వాళ్ళ అమ్మా నాన్న, ఏంటి మన వాడు బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి అని అడుగుతారు వంశీ వాళ్ళ నాన్న. ఏమోనండి, ఆ ఇందుని వెతకడానికి వెళ్ళినట్టున్నాడు. అది ఎలా పోతే మనకెందుకు, మన కట్నం డబ్బులు ఇవ్వని దానికి, ఇంత మోసం చేసిన దానికి తగిన శాస్తి జరగాల్సిందే అని ఇంకా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. అమ్మా అని గట్టిగా అరుస్తాడు వంశీ. ఇంకా వచ్చేసరికి అలా ఇంకా వంశీ, గగన్, చెర్రీ అండ్ ఇందు నలుగురు ఉంటారనమాట. ఇంకా నలుగురిని అలా చూస్తూ ఉంటారనమాట వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఏంటి, మీ అన్నయ్యలిద్దరిని తీసుకొస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకుంటున్నావా? చూడు బాబు గగన్, నువ్వు ఒకప్పుడు ఈ పిల్ల తప్పేమీ లేదని
నిరూపించావు. తనకి నా కొడుక్కి పెళ్లి జరిగేలా చేశావు. మీపై నాకు అభిమానం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను బాబు, నువ్వే న్యాయం చెప్పు. మేము మధ్యతరగతి వాళ్ళం, మా ఆలోచనలు ఇలాగే ఉంటాయి. మేము కట్నం తీసుకొని మా కొడుకు సంతోషంగా ఉంటే బాగుంటారు అనుకుంటాం. వాళ్ళేమో కట్నం ఇవ్వమంటే ఇవాళ ఇస్తాం రేపిస్తామని అసలు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మాకు కోపం వస్తుంది కదా బాబు అని అంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. చూడండి, మీకు కోపం వస్తే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తేల్చుకోవాలి, అంతేకాని ఏ పాపం తెలియని నా చెల్లెల్ని ఇంటి నుండి గెంటేస్తారా? ఛీ, అసలు మీరు మనుషులేనా? కొంచెమైనా మీలో మానవత్వం లేదా అని గట్టిగా అడుగుతాడు గగన్. ఒక్కసారిగా ఉలిక్కి పడతారనమాట వంశీ వాళ్ళ అమ్మా నాన్న. చూడండి, మీకు వాళ్ళు ఎంత కట్నం ఇస్తానన్నారో నాకు తెలీదు, కానీ ఒక అన్నయ్యగా నా చెల్లెలికి నేను ఇవ్వాల్సినవి ఇవ్వాలి కాబట్టి ఇదిగోండి 5 కోట్ల చెక్. ఇంకా కావాలంటే రాసిస్తాను, సరిపోదా? 10 కోట్లు. 10 కోట్లు ఇప్పటికిప్పుడే చెక్ ఇస్తున్నాను. తీసుకొని నా చెల్లెల్ని కంట్లో నిండి కన్నీరు వచ్చిందంటే మీరు ఏమైపోతారో మీకే వదిలేస్తున్నాను. వంశీ, నేను ఈ కీస్ ఇస్తున్నాను, తీసుకో. ఈవినింగ్ కల్లా వాచ్మెన్ నీకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను కొత్తగా ఒక ఇల్లు కొన్నాను, ఆ ఇంట్లో మీరు ఉండాలి. నా చెల్లెలు ఏ విషయంలో ఇబ్బంది పడ్డం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. అన్నయ్య అని పిలుస్తుంది ఇందు. ఇంకా పాపం వెనక్కి తిరిగి చూస్తాడనమాట గగన్. చూడమ్మా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీకు ఉన్నది ఒక పుట్టినిల్లు కాదు, 2 పుట్టినిల్లు. మాది కూడా నీకు పుట్టినిల్లే కదా. ఎప్పుడైనా నీకు సమస్య వచ్చినా ఈ గగన్ అన్నయ్య ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ గగన్ అన్నయ్యని సమస్యని నీకు రాకుండా చూస్తాడు, ఎలాంటి సమస్యనైనా తీరుస్తాడు, అర్థమైందా అని ఇంకా పాపం చెప్తాడనమాట గగన్. గగన్ కాళ్ళకి నమస్కారం పెడుతుందనమాట. పాపం అలా ఇందు, అన్నయ్య, చిన్నప్పటి నుండి నేను ఎంతో ప్రేమించిన అభిమానించిన అత్తయ్యే డబ్బు విషయం వచ్చేసరికి నన్ను పూచిక పుల్లలా తీసి పడేసింది. కానీ నువ్వు చిన్నప్పటి నుండి మా కుటుంబానికి నీ కుటుంబానికి ద్వేషం ఉన్నా, ఎంతలా నేను నిన్ను ద్వేషించినా నువ్వు మాత్రం నన్ను చెల్లెల్లాగే అనుకున్నావు. నా సమస్యని నీ సమస్యగా చూసుకున్నావు. థ్యాంక్స్ అన్నయ్య, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది పాపం ఇందు. చూడమ్మా ఇందు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. నేను ఎప్పుడూ మీ మంచి కోసమే మీకోసమే కోరుకుంటాను. ఇంకెప్పుడు అలా అనద్దు. నీకు ఉన్నది ఒక్క అన్నయ్య కాదు, 2 అన్నయ్యలు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వెంటనే గగన్ వెళ్ళిపోతాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇందు. అమ్మా ఇందు, నీ అన్నయ్య ఇంత కోటీశ్వరుడు అని తెలియక నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేశాం, మమ్మల్ని క్షమించమ్మా అని అంటారు. ఇంక చెర్రీ, వావ్ సూపర్, మీ యాక్టింగ్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. హే, ఇంకొకసారి మా చెల్లెలి జోలికి ఇంకొకసారి కట్నం కోసం వేధించినట్టు తెలిసిందో మీ నిజస్వరూపాలు డైరెక్ట్గా మా మావయ్య ముందుకే తీసుకువెళ్ళి పెడతా. మా మావయ్య మా గగన్ అన్న ఇలా సాఫ్ట్ కాదు. ఆయన తలుచుకుంటే ఏం చేస్తాడో మీకు బాగా తెలుసు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చెర్రీ. ఇంత కట్నం ఇచ్చాక మేము అలా ఎందుకు చూసుకోమని చెప్పి ఇంకా ఇందుని అప్పటి నుండి చాలా కూల్గా చూసుకుంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఇది ఇలా ఉండగా భూమి కాఫీలో విషం కలిపింది అని నక్షత్ర వాళ్ళు నిందలు వేసేసరికి ఇంకా ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. శరత్ చంద్ర కూడా ఆలోచనలో పడతాడు. డాడీ, ఏం డాడీ, ఇంకా క్రిమినల్ని ఇంట్లో ఉంచుకుంటే ఎంతమంది ప్రాణాలు తీస్తుందో. డాడీ, మన మమ్మీ ప్రాణాలు కాపాడాలంటే ఈ భూమి అరెస్ట్ అవ్వాలి. అందుకే పోలీసులకి ఫోన్ చేశాను డాడీ అని చెప్తుంది నక్షత్ర. ఇంకా అలా పోలీసులకైతే ఫోన్ చేసేసరికి పోలీసులు వస్తారు. వచ్చి ఈ ఇంట్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఎవరో మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశారంట కదా, ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదిగో ఈఎంఐఏ మా అపూర్వని
మర్డర్ చేయాలనుకుంది, తీసుకెళ్ళండి అని అంటుంది. ఇంకా గోరింటాకు పిన్ని, ఒక్క నిమిషం, నా నిజాయితీని నేను నిరూపించుకోవడానికి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను అని చెప్పి ఇంకా అపూర్వ తాగిన కాఫీనే తాగుతుందనమాట భూమి. కానీ అందులో విషయం ఉండదు కాబట్టి తనకేమీ అవ్వదు. ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా ఏం జరుగుతుందో అని అడుగుతుంది భూమి. ఇంకా అపూర్వకి వెళ్ళి చూసేసరికి అపూర్వ అలా నడుచుకుంటూ బయటికి వస్తుంది. అవును డాడీ, అవును, మేం కావాలని చేశాం డాడీ. ఎందుకో తెలుసా డాడీ, నాకు ఈ భూమి దత్తత తీసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేశానని నిజాన్ని బయట పెట్టేస్తుందనమాట. అలా ఇంకా నక్షత్ర ఇంకా అపూర్వ కూడా, అవును బావా, ఈ భూమిని నక్షత్రతో సమానంగా చూడడం నాకు ఇష్టం లేదు బావా, అందుకే ఇలా చేశాను. నాది తప్పైతే నన్ను క్షమించు. కానీ ఒకటి మాత్రం నిజం, తన్ని నేను ఒప్పుకోను, తన కూతురుగా ఉండకూడదు అని అంటుంది అపూర్వ. చూడండి, మీకు ఇష్టం లేకపోతే మీరు ఇంటిండి వెళ్ళిపోండి, అంతేకాని నా కూతుర్ని దత్తత తీసుకోవద్దు అని చెప్పడానికి మీరు ఎవరు? మీ గురించి నాకు అవసరం లేదు. కానీ ఒకటి, మీరు ఉండాలంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారనమాట శరత్చంద్ర. నాన్న, వద్దు నాన్న, నేను మధ్యలో వచ్చాను. నా గురించి మీరు మీ వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. చూడండి నాన్న, నేను ఎవరైనా కలిసే ఉండాలి అని కోరుకుంటాను, కానీ విడిపోవాలి, అందరినీ వేరు చేయాలి, విడిగా ఉంచాలి అని నేను ఎప్పుడూ కోరుకోను. కానీ ఒకటి మాత్రం నిజం, అపూర్వ పిన్నికి పెళ్లి చేసుకోవడం ఈ దత్తత జరగడం ఇష్టం లేదు, అది మాత్రం నిజం. సరే, అపూర్వ పిన్ని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నన్ను కూతురిగా ఒప్పుకుంటుందో నేను అప్పుడే ఈ దత్తతకి ఒప్పుకుంటాను, అంతేకాని నేను ఇప్పుడు ఒప్పుకోను అని చెప్తుంది భూమి. అమ్మ భూమి, అది కాదమ్మా అని అంటారు. నాన్న ప్లీజ్, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి నాన్న అని అంటుంది భూమి. సరేమ్మా, నువ్వు ఇంతగా ఆశపడుతున్నావు, అర్థమైంది. ఎప్పుడైతే అపూర్వ నిన్ను కూతురుగా ఒప్పుకుంటుందో అప్పుడే నీ దత్తత జరుగుతుంది. కానీ అంతవరకు నువ్వు నా కూతురువే కదమ్మా అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అలా శరత్చంద్ర ఇంకా భూమి నక్షత్ర దగ్గరికి, గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటి, నాపై బురద జల్లే ప్రయత్నం చేసి మీరే బురదలో పడ్డారా అని అంటుంది భూమి. ఈ దత్తతని ఆపాం చూసావా అని అంటుంది నక్షత్ర. ఓ పిచ్చి నక్షత్ర, ఈ దత్తత ఎలా అయినా ఆగిపోవాలని నేనే ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచించాను. సమయానికి మీరే ఆపేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలుని ఇప్పటి వరకు నేను మర్చిపోలేను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. ఇంకా అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని, అమ్మాయి, నేను చూసింది నిజమేనా? ఆ భూమి దత్తత ఆగిపోతే ఇంత సంతోషంగా ఉందేంటి? అంటే మనం ఆ భూమికి హెల్ప్ చేశాం అని అంటుంది గోరింటాకు పిన్ని, ఏదైతే ఏంటి, దత్తత కార్యక్రమం ఆగింది, ఆస్తి ఇప్పటికైతే మన చేతిలోనే ఉంది. నాకు కావాల్సింది అదే, నాకు చాలు, అది చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా నక్షత్ర కూడా, బావా నేను నిన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఇంకా భూమి ఆఫీస్కి వచ్చి గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది. గగన్ సార్ అని క్యాబిన్కి వెళ్తుంది. ఇంకా గగన్ అసిస్టెంట్, ఏమా భూమి, ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతారు. ఏం లేదులేండి సార్, చిన్న ఫంక్షన్ అంతే. ఇంతకీ గగన్ సార్ ఎక్కడా అని అడుగుతుంది భూమి. సార్ రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు, అంతలోపు వెళ్ళి సిస్టమ్ చెక్ చేయని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఆ అసిస్టెంట్, సిస్టమా, సరే అని వెళ్తుందనమాట. ఇంకా భూమి
వెళ్ళి చూసేసరికి ల్యాప్టాప్ ఉంటుంది. ఇంకా ల్యాప్టాప్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియదనమాట భూమికి. ఇంకా మొత్తం చూస్తూ మొత్తం మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట భూమి. ఇదేంటి, ఎక్కడి నుండి ఓపెన్ చేయాలి? సాయన్న ఒకసారి ఇట్రా అని పిలుస్తుంది. ఏంటి అని అడుగుతారనమాట ఆ అసిస్టెంట్. అవును, నాకు ఒక స్క్రూ డ్రైవర్ తీసుకురా అని అంటారు. స్క్రూ డ్రైవరా? దేనికి అని అడుగుతారు. దేనికేంటి? ఇదిగో, ఇది ఓపెన్ చేయడానికి. ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు అని అంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా అసిస్టెంట్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ ల్యాప్టాప్ ఎలా ఓపెన్ చేయాలో కూడా ఈ అమ్మాయికి తెలీదు. అలాంటిది ఈ అమ్మాయిని సార్ అసలు అసిస్టెంట్గా ఎలా పెట్టుకున్నారబ్బా? అమ్మో, సార్ ఒక్కొక్కసారి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో సార్కే తెలియాలి. అయినా నాకెందుకులే అని, అమ్మా అది స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయకూడదమ్మా, ఇదిగో ఇలా ఓపెన్ చేయాలని చెప్పి చూపిస్తారు. హో, ఇంతేనా? సర్లే సర్లే అని చెప్పి ఇంక అలా ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. ఇంకా గగన్ని చూసి అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. అందరూ చెప్పిన ఒక 1 మినిట్కి గ్యాప్ ఇచ్చి భూమి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది. పట్టించుకోకుండా ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతాడనమాట గగన్. సార్ సార్ ఏం సార్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి అని అడుగుతుంది భూమి. హే, నువ్వెందుకు వచ్చావు? నేను రావద్దని చెప్పాను కదా అని అంటాడనమాట. ఇంకా అలా గగన్, అదేం సార్, మీకోసం నేను దత్తతని ఆపి వస్తే మీరేమో రావద్దంటారేంటి? దత్తత ఆగిపోయింది సార్ అని అంటుంది భూమి. ఏంటి, దత్తత ఆగిపోయిందా అని అంటారు. అవును సార్, దత్తత ఆగిపోయింది సార్. సార్ చూసారా, నాకు మీ దగ్గర జాబే ముఖ్యమని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారా అని అంటుంది భూమి. నేను అర్థం చేసుకోవడం పక్కన పెట్టు, నేను నీ ఫ్రెండ్కి చెప్పాను కదా ఇలాంటి ఆఫీస్కి వచ్చేటప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకొని రావాలని, మర్చిపోయావా అని అడుగుతారు. లేదు సార్, తను నాకు చెప్పింది, కానీ అలాంటి డ్రెస్సులు నా దగ్గర ఉండవు కదా, అందుకే ఏం చేయలేక ఇదే వేసుకొచ్చాను అని చెప్తుంది భూమి. నీ గురించి నాకు తెలుసు, ఉండవని నాకు తెలుసు, అందుకే నేనే నీకోసం డ్రెస్ కొని తీసుకొచ్చాను అని ఇంకలా చూపిస్తాడనమాట గగన్. చూపించేసరికి భూమి కోసం ఒక 2-3 డ్రెస్సెస్ ఉంటాయి. ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతారనమాట. ఇంకా భూమి, హై, ఇవి నా కోసమేనా సార్ అని అడుగుతుంది. అవును, నీకోసమే, పక్కింటోళ్ళ కోసం కాదు అని అంటాడు గగన్. సార్, మీరు జోకులేసినా చాలా బాగుంటుంది, కానీ మీరు నా కోసం షాపింగ్ చేసి వచ్చారంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని ఇంకలా భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా భూమి, సార్ ఇప్పుడే మార్చుకొని వస్తాను సార్ అని చెప్పి వెళ్ళి ఇంకలా భూమి అయితే వెళ్ళి ఆ మోడర్న్ డ్రెస్ వేసుకొని వస్తుంది. ఆ డ్రెస్లో చూసి గగన్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా చూస్తూ, సార్ ఇవి కరెక్ట్గా ఉన్నాయి కదా సార్ అని అంటుంది. అవును, నీకు ఈ డ్రెస్ బాగా సెట్ అయింది, కానీ నువ్వు ఎప్పుడు ఇలాంటివి వేసుకోవు కదా. చూడు, నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే. ఎలా అయినా కార్పొరేట్ కల్చర్ వేరుగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఇలాంటి డ్రెస్సే వేసుకొని రావాలి అని చెప్పి ఇంకలా గగన్ అయితే వర్క్ చెప్తూ ఉంటాడు. భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. సార్, మీరు చాలా మంచివారు, నాకంతా చెర్రీ గారు చెప్పారు. మీరు ఇందుని కాపాడారంట కదా, రౌడీలతో హీరోలా ఫైట్ చేశారంట కదా, నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుందన్నమాట. ఇంకలా భూమి, అయినా అదంతా నీకెందుకు, ఫస్ట్ నువ్వు వర్క్ చేయాలి, అర్థమైందా అని చెప్పి ఇంకా వర్క్ చెప్తూ ఉంటాడనమాట గగన్. ఈయన ఎప్పుడు పనే చెప్తాడని చెప్పి ఇంకలా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా గగన్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతారు. కానీ భూమి మాత్రం ఎలా అయినా ఇవాళ గగన్ గారితోనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా గగన్ని చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఏంటి నన్ను చూస్తున్నావు, వెళ్ళు అని అంటారు గగన్. సార్, నేను నా వెహికల్ తెచ్చుకోలేదు సార్, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను, కానీ
ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? టైం చాలా అయిపోయింది కదా. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. బుక్ అయినా వాళ్ళు సేఫ్గా తీసుకువెళ్తారో లేదో అని డౌట్. మీకు ఇబ్బంది లేకపోతే అని అంటుంది భూమి. అర్థమైంది. నేను నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేసేవాడిని. డ్రాప్ చేస్తానని చెప్పి ఇంకా గగన్ అయితే అలా తీసుకువెళ్తాడనమాట భూమిని. భూమి హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి అయితే గగన్ వైపు చూస్తూ మీరు ఎంత మంచివారు అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుంది. భూమి ఇంక ఇంటికి హ్యాపీగా రీచ్ అవుతుంది. అలా ఇంకా శరత్ చంద్ర భూమిని చూస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరత్ చంద్ర. ఏంటి, ఏమ్మా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. నాన్న అది అది అని ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదనమాట భూమికి. అదేంటమ్మా అలా ఆలోచిస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చాలా టైం అయింది కదా అని అంటారు. అంటే నాన్న, నేను చెప్పాను కదా నాన్న, మీకు మావయ్య చెప్పలేదా? నేను ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను నాన్న. అక్కడ జాబ్ తెచ్చుకున్నాను. ఇవాటి నుండే స్టార్ట్ అయింది. అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని చెప్తుంది భూమి. ఓ అవునా, ఓకే, నిజమేలేమ్మా, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా. ఇంతకీ క్లాస్ ఎలా ఉంది అని అడుగుతారు. చాలా చాలా బాగుంది నాన్న అని చెప్తూ ఇంకా లోపలికి వెళ్ళి అలా ఇంకా భూమి అయితే ధరణిగా గగన్కి కాల్ చేస్తుంది. గగన్, హలో, ఏంటి అని అంటారు గగన్. ఏం లేదు, మా ఫ్రెండ్ నీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పిందండి. బాస్, నువ్వు ఇచ్చిన డ్రెస్ దానికి చాలా నచ్చిందంట, మీ గురించే మాట్లాడుతుంది అని అంటుంది ఇంకా భూమి. నాకు తెలుసు, ఈ గగన్ ఎందులో అయినా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తాడు, ఒక్క నీ ఫ్రెండ్ విషయంలో తప్ప అని అంటారు గగన్. ఏం కాదు, మా ఫ్రెండ్ విషయంలో కూడా మీ సెలెక్షన్ కరెక్ట్గానే ఉంది. మీకు ఒక సీక్రెట్ చెప్పనా అని అంటుంది భూమినే. సీక్రెటా, ఏంటి అని అడుగుతారు. చూడండి, మిమ్మల్ని భూమి ప్రేమిస్తుంది అని చెప్తుంది ఇంకా భూమినే. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా గగన్. వాట్, నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవునండి, భూమి మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ తనకి ఒక అడ్డు ఉంది. అందుకే ఆ రోజు మీతో అలా మాట్లాడింది. మీరు మాత్రం భూమిని దూరం చేసుకోకండి. ఏదో ఒక రోజు భూమి మీ ప్రేమని ఖచ్చితంగా తెలుసుకుంటుంది అని చెప్పి కాల్ కట్ చేసేస్తుందనమాట. అలా ఇంకా భూమి ఇంకా గగన్ భూమి తను ప్రేమిస్తుంది అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.